ప్రెసెంట్ జనరేషన్ లో సినిమా అనేది హ్యూమన్ లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది. టైం పాస్ కి, ఎంటర్టైన్మెంట్ కి పర్ఫెక్ట్ చాయిస్ అంటే సినిమానే. అది మనల్ని నవ్విస్తుంది, ఏడ్పిస్తుంది, కదిలిస్తుంది కూడా. అందుకే ఎన్ని తరాలు మారినా సినిమా అంటే ఉండే ఆ ఎమోషనే వేరు. అందుకే మనిషి జీవితంలో అదొక పార్ట్ గా మారిపోయింది. ప్రెసెంట్ సినిమా రీజనల్ నుండి నేషనల్, ఇంటర్నేషనల్ వరకు చేరుకుంది. ఇప్పుడంటే బాహుబలి, RRR, పుష్ప. కానీ ప్రపంచంలో మొట్టమొదటి సినిమా ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు, సినిమా చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది అనేది చాలా మందికి తెలియదు. నిజానికి ప్రపంచంలో వచ్చిన మొట్టమొదటి సినిమా డ్యూరేషన్ నిడివి ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. అలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. ఇక వీడియోలోకి వెళ్తే, ప్రపంచంలో మొదటి సినిమా రౌండ్ హౌస్ గార్డెన్ సీన్స్ 1888లో వచ్చిన ఈ సినిమాకు ఫ్రెంచ్ లూయిస్ లే ప్రిన్స్ అనే వ్యక్తి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని ఇంగ్లాండ్ లో షూట్ చేశారు. ఈ చిత్రం నిడివి కేవలం 1.66 సెకండ్లు మాత్రమే. దానికి ఆడియో కూడా లేదు. కానీ ప్రసిద్ధి చెందిన మొదటి చిత్రం మాత్రం లూయిస్ సోదరులు చేసిన లా సియోటెట్ స్టేషన్. ఇది చిన్న డాక్యుమెంటరీ లాగా సాగింది. ఈ చిత్రాన్ని లుమియార్ బ్రదర్స్ 1895లో చిత్రీకరించారు. అయితే అప్పటి వరకు సినిమా అంటే ఏంటో తెలియని జనాలు ఈ సినిమా చూశాక చాలా ఆశ్చర్యానికి లోనయ్యారట. ప్రేక్షకులు తమ సీట్ల నుంచి లేచి గంతులు వేశారట. కొంతమంది సీట్ల నుండి దూకి పారిపోయారట. ఇక ఈ సినిమా తర్వాత లుమియర్ సోదరులు ది వాటర్డ్ వాటరన్ అనే మరొక సినిమా చేశారు. అయితే సౌండ్ తో వచ్చిన మొట్టమొదటి సినిమా మాత్రం జాజ్ సింగర్. అప్పటి వరకు వచ్చిన సైలెంట్ సినిమాలకు ఈ సినిమా ముగింపు పలికింది. ఈ సినిమా నుండే సినిమాలో సౌండ్ యాడ్ అవడం విశేషం. ఇక మొదటి కలర్ స్కోప్ లో వచ్చిన సినిమా బెక్కీ షార్ప్. ఇది 1925లో విడుదలైంది. నిజానికి మొదట చేసిన సినిమాలన్నీ చాలా తక్కువ డ్యూరేషన్ లో వచ్చాయి. కానీ 1900 సంవత్సరం ప్రారంభం నుండి సినిమా డ్యూరేషన్ పెరుగుతూ వచ్చింది. 20 నుండి 30 నిమిషాలు, 45 నిమిషాలు, గంట, ఇప్పుడు 2 గంటల 30 నిమిషాలకు చేరింది. ప్రెసెంట్ కొన్ని సినిమాలు దాదాపు 4 గంటల నిడివితో వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. మొత్తానికి కొంతమందికి మాత్రమే పరిమితమైన సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి చేరింది. ఈ ఆధునిక ప్రపంచంలో సినిమా పాత్ర అద్భుతం. ప్రతి వ్యక్తి వారానికి కనీసం ఒక్క సినిమా అయినా చూస్తాడు. అంతగా సినిమా మనలో భాగమైపోయింది.